అందరు రండి. ఏరా బాగున్నావా? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. భోంచే. ఏయ్ భోజనం పెట్టండి. వెళ్ళు వెళ్ళు. నువ్వు బజార్కి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకురా. రసగుల్లా కూడా తెస్తాను. కూర్చోబెట్టండి వాడిని. ఇల్లంతా ఖాళీగా ఉంది. పిల్లలేరు వద్దా? ఇప్పుడు ఖరగ్పూర్లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు. ఎలా ఉన్నావు వద్దా? ఏంటి వద్దా, ఒంట్లో బాలేదా? అదేం లేదు. నువ్వు ఫోన్ చేశామా? కూర్చో కూర్చో. ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు. ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? పర్వాలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పేపర్లో కూడా నేను చదివాను. చాలా గొప్పవాడివి అయిపోయావు. నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు. నీ రాతలు ఎలాగో నాకు నచ్చవు. ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు, అది చాలు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా, ఎలా వదులుకుంటాం? మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను. ఓసారి చూసి పెళ్లి చేసుకో. ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. నా పెళ్ళి అయిపోయింది అన్నయ్య. ఈ విషయం మాట్లాడటానికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఆ బజార్లంటే నీ ఇంటి కోడలుగా మేము ఎప్పటికీ ఒప్పుకోము. తను నా భార్య రోజీ సింగరాయ్. తన గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే అన్నామని కూడా ఖబర్దార్. నీ పాటికి నీ విప్లవాలను చేసి వెళ్ళిపోతే నీకు తోడ పుట్టి నిన్ను పెంచిన పాపానికి ఈ ఊళ్ళు కుక్కల్ని చూసినట్టు చూస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తుకి నీ చావే భరోసా ఇవ్వాలి. నిన్ను చంపి మళ్ళీ ఊళ్ళో తలెత్తుకొని తిరుగుతాం. వస్తానంతా నాకు మాట ఇచ్చాను కదా.
కలకత్తా వెళ్ళాలి. কি চাই? ఇక్కడ ప్రెస్ ఓనర్ సాయం సర్కార్. আমার ঠাকুরদা। శారదా, ఇక్కడ రోజీ అని ఒక డ్యాన్స్ టీచర్ ఉండేది. রোজি? মানে রোজিদি? এত বছরে তো রোজিদিকে কেউ খুঁজতে আসেনি। আপনি কি ওনার কোনো আত্মীয়? చాలా చాలా దగ్గర బంధువుని. ওই ট্রাস্ট দেখভাল করার মতন কেউ ছিল না, তাই বন্ধ হয়েছে। তাদের মধ্যে অনেকেই নিরুপায় হয়ে পড়েছিল, কেউ কেউ আবার তাদের পুরনো জীবিকাতেই ফিরে যায় সন্তানদের খাবার জোগাড় করার জন্য। অনেকগুলো পরিবার এখনো রয়েছে ওই সোনাগাছিতে। আমি তখন খুব ছোট ছিলাম, আমারও পরিষ্কার মনে নেই। শ্যামদাদা চলে যাবার পরে রোজি দিদিও চলে যায় শ্যামদাদাকে খুঁজতে। শেষ খবর পেয়েছিলাম যে ওরা নিজেদের গ্রামেই দুজনে খুন হয়ে গেছে। వాసు మనం రేపు కోర్టుకి అటెండ్ అవ్వాలి. Your Honor, I'm really sorry, Your Honor. But in my career of close to about 35 years, I've never seen something as preposterous or as absurd as this. పునర్జన్మ అంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వేరే మార్గం లేక ఇలాంటి ఒక థర్డ్ గ్రేడ్ కాన్సెప్ట్తో వచ్చారు. ముద్దాయి ఒక ఫిల్మ్ మేకర్, యువర్ ఆనర్. ఒక వీడియో షూట్ చేసి దాన్ని ఇక్కడ ప్రెజెంట్ చేసి అదే ఎవిడెన్స్ అంటున్నారు. ఇది 16th సెంచురీ కాదు, యువర్ ఆనర్. వీఆర్ ఇన్ ద 21st సెంచురీ. ఇలాంటి ఒక విషయాన్ని మనం ఎవిడెన్స్గా కోర్టులో యాక్సెప్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇంకొకడు ఎవడో నేనే అంబానీ మళ్ళీ పుట్టాను, రిలయన్స్ ఆస్తి మొత్తం నాది అని వస్తాడు. బట్ జస్ట్ టు హంబ్లీ రిమైండ్ ద ఆనరబుల్ కోర్ట్, యువర్ ఆనర్, hypnotherapy is not medically approved in India. Isn't it so, Professor? Yes, but it There can't. isn't. So, Your Honor, I will conclude with two things. Hypnosis results ni oka case lo sakshamga teesukolem, and secondly, punarjanma oka mooda namakam. Daniki scientific proof ledu. That'll be all, Your Honor. With that, I rest my case. Thank you. You may leave now, ma'am. కృష్ణమూర్తి గారు, మీ నుదుటి మీద ఏంటది? Nilu now, sir. విష్ణు భక్తులైన మీకు ప్రత్యేకంగా గుర్తు చేయని అవసరం లేదు. శ్రీ మహావిష్ణువు తన 7వ పునర్జన్మలో రాముడిలా అయోధ్యలోనే జన్మించాడు. అక్కడ మేము గుడి కట్టుకుంటామంటే కట్టుకోమని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందే కానీ రాముడికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అని అడగలేదు, యువర్ ఆనర్. మూఢనమ్మకమని కొట్టిపారేయలేదు. 1939లో శాంతిదేవిగా తిరిగి జన్మించిన లబ్ధిబాయి కేస్ దేశమంతటా సంచలనమైనప్పుడు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని 15 మంది ఇంటెలెక్చువల్స్తో ఒక కమిషన్ వేసి విచారించారు. ఈ దేశంలోకెల్లా అతి గొప్ప లాయర్ మహాత్మా గాంధీ గారు. అంతే తప్ప అది మూఢనమ్మకమని సిగ్గుపడలేదు. ఇన్ఫ్యాక్ట్
శాంతిదేవి నిజంగానే పునర్జన్మ పొందారని ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు అందజేస్తున్నాను. ఈ కేసుకి కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, యువర్ ఆనర్. అలాగే నా క్లయింట్ వాసుదేవ్ కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ శ్యామ్ సింగారాయ్ కాబట్టే తన కథలు తనే తిరిగి రాసుకున్నాడు. దెర్ ఇస్ నో కాపీరైట్ వైలేషన్ ఇన్ దిస్ కేస్, యువర్ ఆనర్. నిజాన్ని అయితే నిరూపించొచ్చు, కానీ ఇది సత్యం. సాక్ష్యం ఉండదు, యువర్ ఆనర్. The final judgment is adjourned for tomorrow. దేశంలో సంచలనం సృష్టిస్తున్న శ్యామ్ సింగరాయ్ తిరిగి జన్మించాడన్న కేసులో ఇవాళే ఆఖరి తీర్పు వెలువడబోతోంది.